ఫ్రెండ్స్ కల్కి మూవీ నుండి అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నేను చెప్పినా లేదా ఇవాళ లేదా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మూవీ నుండి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. రేపు సాయంత్రం కల్లా మూవీ టీం నుండి ఖచ్చితంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే మూవీ నుండి అప్డేట్ వస్తుంది. మీరేం కంగారు పడమాకండి అంటే చాలా మంది నమ్మలేదన్నమాట. నీకెలా తెలుసు మూవీ టీం వాళ్ళు నీకు ఫోన్ చేసి చెప్పారని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ట్రెండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇచ్చినటువంటి ప్రెజర్కి వాళ్ళు సచ్చినట్టయితే అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేయాలి, ఏదో ఒకటైతే చెప్పాలని చెప్పి అనుకున్నా, ఏదో ఒకటైతే చెప్పారనమాట. నేను చూసుకున్నట్లయితే ఈ విధంగా అమితాబ్ బచ్చన్ గారు కూర్చున్నటువంటి వీడియో పెట్టారు. అండ్ అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే సమయం వచ్చింది అనేటటువంటి క్యాప్షన్ ఇచ్చారనమాట. కింద ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 21 ఏప్రిల్ 7:15 at ISD స్టార్ స్పోర్ట్స్లో వస్తున్నాం అనేటటువంటిది చెప్పడం జరిగింది. దీంతో చిన్న ఒక హోప్ అయితే ఉంది ఫ్రెండ్స్. చెప్పనా, మూవీ టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది అని చెప్పి 100% అనుకోవచ్చు. ప్రమోషన్ స్టార్ట్ చేయడం ఏంటి అంటే May 9th సినిమా ఉంది. ఇప్పుడు ఇవాళ సాయంత్రం మ్యాచ్ ఉందన్నమాట, గుజరాత్కి సంథింగ్ దేనికో మ్యాచ్ ఉందన్నమాట. ఆ మ్యాచ్కి వాళ్ళు రావడం జరుగుతుంది. అమితాబ్ బచ్చన్ గారు 100% వస్తారు. ఇంకొంతమంది ప్రభాస్ వస్తారేమో, దీపికా పదుకునే వస్తుందేమో చెప్పి అనుకుంటున్నారు. దీపికా పదుకునే ప్రభాస్ సంగతి నాకు తెలియదులే, కానీ అమితాబ్ బచ్చన్ ఈ డైరెక్టర్ నాగశ్విన్ అయితే 100% దిగేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో అయితే మీరు డౌట్ పెట్టుకోమాకండి. అయితే వీళ్ళు ఎందుకు ఇవాళ వస్తున్నారు అనేటటువంటిది చెప్పాలి అంటే మనకి అప్డేట్ ఇవ్వడానికి వస్తున్నారు అని చెప్పి 100% అనుకోవచ్చు అనమాట. ఒకటి, మూవీ May 9th రిలీజ్ అవుతుందేమో, దానికి సంబంధించినటువంటి ప్రమోషన్లో స్టార్ట్ చేశారేమో, ప్రమోషన్లో భాగంగానే ఇవాళ లైవ్కి వస్తున్నారేమో అని అనుకోవచ్చు. రెండు, ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఇండియా మొత్తం చూస్తుంది అనమాట. వన్ అండ్ ఓన్లీ తెలుగు పీపుల్ చూడలే కదా, సో ఇండియా మొత్తం చూస్తుంది కాబట్టి ఇండియా మొత్తానికి ఒకేసారి డేట్ తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్గా రావడం జరుగుతుందేమో అని చెప్పి కూడా అనుకోవచ్చు అనమాట. ఇవాళ మ్యాక్సిమం నా గెస్సింగ్ కరెక్ట్ అయితే గ్రౌండ్లో కల్కి మూవీకి సంబంధించినటువంటి పోస్టర్స్ కనపడతాయి. ఎలా కనపడతాయి అంటే రిలీజ్ డేట్తో సహా కనపడతాయి అని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నాను అనమాట. ఇది పోస్టర్ ఓన్లీ వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్. అండ్ మనం దీన్ని బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. మొట్టమొదటి అక్కడ కూర్చుంది ఎవరు అని అంటే అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అనేటటువంటి క్యారెక్టర్ వేయడం జరుగుతుంది. వెనక చూడండి పెద్ద పిల్లర్ ఉందనమాట. ఆ పిల్లర్ మీద మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే పురాతన కాలమైనటువంటి పిల్లర్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడక్కడ నాగబంధనాలు కానొస్తున్నాయి అనమాట, నాగపం సింబల్స్ కానొస్తున్నాయి అనమాట. ఇది ఏదైతే ఉందో కాలానికి వెనక్కి వెళ్ళినటువంటి టైం. ఇది కల్కి 2898 2898 సంవత్సరం అనేటటువంటిది మనకు చూపిస్తున్నారు. కానీ జరిగిపోయిందని కూడా చూపిస్తారు అనేటటువంటిది క్లారిటీగా తెలియజేసేటటువంటి ప్రయత్నం. ఆ వస్త్రాంకాలను చూసినా, మొహానికి మాస్క్ కట్టుకునేది చూసినా, తన ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదు, తనను దాచుకుంటుండు అశ్వత్థామ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మరి తను ఎందుకు దాచుకుంటున్నాడు అంటే బ్లాక్ మీద పోరాడడానికి, విలన్ల మీద పోరాడడానికి అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ తన చూపులు చూస్తున్నట్లయితే ఎవరి కోసమో తను ఎదురు చూస్తుండు అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరి కోసం తను ఎదురు చూస్తుండ్రు అంటే 100% భైరవ కోసం ఎదురు చూస్తుండో, 100% కల్కి కోసం ఎదురు చూస్తుండో. తను వచ్చిన తర్వాత తనకి మరియు అశ్వత్థామకి ఖచ్చితంగా ఒక యుద్ధం అయితే అది మనం టీజర్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత అశ్వత్థామ మన భైరవకి ట్రైనింగ్ ఇచ్చి ఆ బ్లాక్ మీద పోరాడమని ఎలా పంపిండు అనేటటువంటిది మన ఎక్స్క్లూజివ్గా మూవీలో చూడాలనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి చాలామందికి IPL చూసేటటువంటి అలవాటు ఉందో లేదో, ఇవాళ సాయంత్రం 7:15 రెడీగా ఉండండి. స్టార్ స్పోర్ట్స్లో కల్కికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుంది. మ్యాక్సిమం రిలీజ్ డేట్ చెప్తారు, గ్లిమ్స్ డేట్ చెప్తారు, ట్రైలర్ డేట్ చెప్తారు. ఇక అందులో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రభాస్ అన్న కానీ లైవ్లోకి వస్తే అబ్బా మీరు చూసుకోండి. ఇప్పటిదాకా IPL ఎంతమంది చూస్తున్నారో తెలియదులే, కానీ అది కాక సాయంత్రం ఉన్నటువంటి మ్యాచ్ అంత ఇంపార్టెంట్ మ్యాచ్ కూడా కాదు చాలామందికి. కానీ రికార్డులన్నీ మారిపోతే వేరే లెవెల్ ఉంటుంది. అదే వాళ్ళు 3:30కి RCBకి KKRతో ఉన్నప్పుడు వస్తే బాగుండేమని చెప్పి నాకు కూడా అనిపించింది. అది జరిగేటట్టయితే లేదు. ఇంకా చూడాలి ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్, ఈ అప్డేట్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, ఉంటాయి. నమస్కారం.